జీవితానికి సంబంధించింది అనుకున్నాను. ఎందుకంటే ఆ పాట వచ్చినప్పుడల్లా నా పాత జీవితం అంతా నాకు గుర్తొస్తుంది. నేను నా గతం గురించి మీ నా చుట్టాలలో కొంతమంది తెలుసు, మీరు ఎవరికైతే నాకైతే కొంతమంది చాలా మంది తెలుసు. నా జీవితం దొంగమైన జీవితం గడిపాను చాలా రోజులు. ఊళ్ళేని టైంలో కూడా వస్త్రాలు కూడా కట్టుకునే అంత స్తోమత నేను బతికాను. నా నిజంగా నేను అప్పుడు మీరు విపరీతంగా తాగేసేవాడిని, వంటలకు వెళ్ళేవాడిని. అంటే అలా 500 ఇచ్చినా ఇప్పుడు అడ్వాన్స్ ఇస్తారా, ఇప్పుడు తాగేద్దాం దాంట్లోనే 500 ఇస్తే ఇప్పుడు 100 రూపాయలు వచ్చేది. ఆ 100 రూపాయలు కూడా తెల్లారి తాగేసేవాడు. ఇంటికి వచ్చేటప్పటికి మా పిల్లలు చిన్న పిల్లలు అన్నప్పుడు మా అమ్మాయిలు మా ఊళ్ళో అమ్మలు కొంచెం అన్నం కూర మంచి అమ్మాయిలు కొనుక్కున్నారని ఆవిడ దొంగచాటు తెప్పి ఇచ్చి వాళ్ళ అత్తగారు తెలకుండా కొద్దిగా కూర ఏది వేసేది అన్నం అనుకుంటుంది. క్రిస్మస్ వస్తే నిజంగా బట్టలు ఉండేవి కదండి. బట్టలు లేకపోతే మా అమ్మ లేకపోతే మా అమ్మ అప్పు తీసుకుని కౌంటర్ దగ్గర అప్పు తీసుకుని 200 అండి, ఎన్నో కదా 200. ఆ 200లో పిల్లలకి బట్టలు తీసుకోవాలి. ఆ తెల్లారి బట్టి మళ్ళీ మాది పాక బతికారు. అసలు కూడు వండుకుంటే అంత వచ్చి మా ఆవిడ ఎప్పుడు పట్టలేదు చేయాలని నిజంగా నా పట్ల మా ఆవిడ చేసిన ప్రార్థనలో ముందు ప్రార్థనలో ఆవిడ పాక తీసుకోవాలి. నేను ఎన్ని వేసిన వాటికి నేను తాగు బట్టి మా ఏ మాట్లాడిన మా అమ్మాయి మీద ఉంటుంది, మా ఊరి మీద ఉంటుంది, మా చుట్టాల మీద ఉంటుంది. ఈ జీవితంలో నేను అసలు ముందు ఒకసారి అలాగే తాగి ఊరుగా దేవుడికి మా అమ్మవారి చీకటి నాకు వచ్చేది. వాళ్ళు పచ్చగా ఉంటారు, పచ్చలంటే మన పచ్చని కొడుకునేవారు ఉండేది. నేను వచ్చేస్తేనే అవి వంటలు తెచ్చిన వాళ్ళు తింటాకే నేను తాగేసి చూసుకోవచ్చు ఉంటాను. అది కరెక్ట్గా 3 గంటలు లేచి గుళ్ళెక్కడికి 3 గంటలు ఎవరు ఇస్తారన్న సార్ వాళ్ళు మళ్ళీ లేస్తే లంచం కూడా మళ్ళీ వంటలు మటన్ చికెన్ కానీ ఇంటి పెడతాం లేదా బాగా ముక్కలు నాకు అవసరం లేకుండా వాళ్ళ గురించి రాసి లంచంగా ఇచ్చి అంటే అందరికి వాళ్ళ జాగ్రత్తలు ఇస్తే డబ్బులు మామూలుగా తీసుకునేవారు. ఆ లంచంగా ఇస్తే అలాగా తాగితే నాకు నరాలు వీక్నెస్కొని వచ్చేది. మందు పొద్దున్నే వెళ్తే అలాగే టీ తాగితే ముసలు తడబడిపోయాడు. అది తెర తగ్గాలంటే 90 మంది ఇవ్వాలి. 90 మంది ఇవ్వాలంటే డబ్బులు లేవు, ఏదో సొంత చెప్పాలి. మా ఆవిడ పట్లో బాగాను అట్లో హాస్పిటల్లో ఉండండి అని లోపల అడిగి కనీసం ఒక 50 రూపాయల గురించి 50 అబద్ధాలు ఆడేవాడు. మా ఆవిడ ఎప్పుడన్నా పనులకు వెళ్ళాలి, అప్పుడు పనులకు వెళ్ళేదాన్ని. నేను వంటగా తాగిచ్చి మా ఆవిడ ప్రార్థనకి వెళ్ళినా ఈ దేవుడి విషయంలో వెంటనే భక్తిగా నుంచి కూడా ప్రార్థనకి వెళ్ళొద్దన్న మాట మట్టికి నాకు బాగా ఇప్పటికెళ్ళి మాకు చెప్తాను. దేవుడు అంటే నేను నమ్మకం ఉండేది కాదు అసలు. లేకపోతే దేవతగాడికి వెళ్తే ఇక్కడ నుంచి కారు పుట్టాను, ఏ గుడిగాడికి వెళ్తే ఆ బొట్టే పుట్టాడు వచ్చేసేవాడు తాగుతాను. మరి ఎలా నిజంగా 1 రూపాయి కూడా ఉండేది కాదు. అటువంటి జీవితం బతికాను. అలా తాగుతాను ఆలోచన చెప్తే మందు తాగుతాను కానీ నాకు అసలు ఐటీ కానీ పని అసలు గొర్రె పని చేసేది కాదు. అలాగే ఎన్నో అబద్ధాలని తోట దగ్గర పెట్టాను, మా గ్యాస్ తాగని పెట్టాను, గ్యాస్ కొత్త తాగని పెట్టాను. మా పిల్లలకి నా అత్తగారులో చిన్న ఉంగరాలు చేశారని మా తోట కూడా పెట్టాను. అలా చేసే చాలా ఇబ్బందులు పడ్డాను. బాగా చేసే అప్పుడు ఒకసారి ఏమైందంటే మామిడి చెట్టు ఎక్కాను. మామిడి చెట్టు మంచి ఎక్కుతూ తెలిసేనే మళ్ళీ తిరిగి పడితే తెలిసేటప్పటికి మనసున్నారు అన్నారు. ఏంటి ఏమైందంటే డాక్టర్ అన్నారు చనిపోతాను, జడ్జిమెంట్ చాలా సీరియస్గా ఉంది మాట్లాడారు. అప్పుడు నాకు స్తోమత లేదని అసలు అసలు ఎలా జరిగింది అన్నది నాకు తెలియదు. అప్పుడు ఒకసారి రెండోసారి నాకు బాగా గుర్తు. ఇప్పుడుగా ఆ పై పుడితే నాకు అంతా గల పుడిచేస్తాను. మామూలుగా దేవపిల్లల్ని బట్టలు ఇచ్చి 3 కాయలు రేట్లు దగ్గర మంత్రాలు 200 బట్టలు ఇస్తే మొత్తం కొనేసిన 3 కాయలు అక్కడ ఒక కాయ తాగేసి నా చెరువులకు వచ్చి 2 కాయలు తాగేశాను. ఈ పళ్ళు బయటకు కలిపేసి నేను అసలు అలా బయటకు కలిపేసి పళ్ళు కనపడతాను నన్ను అసలు. ఆ పళ్ళు గురించి కూడా పాపం చేశారని రాయబిడ్డని తీసుకెళ్లారు. మా ఆవిడ అర్ధరైతే తీసుకెళ్ళి అక్కడక్కడ పక్కన గోరలు 500 200 హాస్పిటల్కి నిజంగా చెప్పాలంటే
మా ఆవిడ చేసిన మేలు దేవుడి తర్వాత మా ఆవిడ చేసిన నా గురించి మీరు నేనని కాదండి, మీరు ఎవరైనా సరే ఇప్పుడు మగవాళ్ళు వెళ్ళదనుకోండి చెప్పండి, వెళ్ళదంటే ఇంక మరి ఏం మాట్లాడద్దు, ఆ గురించి ప్రార్థన చేయండి. ఆ విషయంలో అయితే నా గురించి మా ఆవిడ ఉపవాసాలు ప్రార్థన చేసి నన్ను ఈరోజు ఈ స్థితికి తీసుకొస్తానికి కారణాలు అయ్యింది. రెండోది ఏంటంటే హాస్పిటల్ తీసుకెళ్తే ఒకసారి మా బామ్మతి తీసుకెళ్తే నువ్వు ఇలా మంత్ అయ్యాక నువ్వు బతుకు ఎక్కువ అంటే మా బామ్మతి కాళ్ళు పట్టుకున్నాడు. మా ఆవిడ కాళ్ళు పట్టి నేను ఒక్కసారి చూడండి అంటే నువ్వు తాగితే బతుకు ఎప్పుడు తీసుకున్నాను అసలు అంటే మా ఆవిడ కాళ్ళు మీద పడి వాళ్ళు పెడితే చూసాడు. ఈ కాళ్ళు మంత్ తాగితే బట్టి నువ్వు చచ్చిపోతావు అన్నాడు. ఆయన ఇంటికి వచ్చిన తర్వాత 2 రోజులు పెళ్లి వేసుకున్నానండి. 3వ రోజు నాకు అసలు మైండ్ పనిచేస్తలేదండి, మొత్తం మైండ్ అంతా చెడిపోయినట్టు ఉంది. ఇక్కడ ఉంటే ఏమంటే సిరికాడు తీసుకెళ్తాను, సిరికాడు చాలా నొక్కసాగట్టాను చెప్పబెట్టను గురించి అలా ఇంట్లో ఏంటంటే తాగి చూడండి వాళ్ళు తాగేసి ఇంటికి వచ్చారని పళ్ళేందుకు చెప్తున్నాను కానీ ఇలా కింద చర్మం పనిచేస్తాను నాకు అసలు అసలేదని అసలు పళ్ళు కనపడతలేదు, పళ్ళంతా బయలు కమ్మేసింది. నేను నైట్ పూట కరెక్ట్గా నాకు బాగా గుర్తండి 12 రాత్రి 12:30 ఎంత అవుతుంది. మా ఆవిడ నేను మా పిల్లలు ఒకే మంచం అండి, మంచం మొత్తం గ్యాస్ పొయ్యి చీరుగాలు మొత్తం అన్నీ కూడా చిన్న గది మా పాతగా మీకు తెలిసి ఉంటుంది. మా పాతిళ్ళు వాన వచ్చిందనుకోండి 4 బిగ్గు ఈ దాగలు ఈ గిన్నెలు అవి వచ్చిదాకా ఉండి పెట్టుకుని వాన వచ్చిన తర్వాత మరి పెట్టుకుని 4 అలా బిగ్గు పెట్టుకుంటూ ఉన్నామండి. మనం అలా ఉండేలో గడిపే ఉన్నాం వాళ్ళకి ఒకే గదిలో. అప్పుడు నాకు అసలు దేవుడు అంటే ఏసై అంటే మామూలుగా తిట్టేవాడిని కాదు కానీ అందరి దేవుడు ప్రార్థన వెళ్ళిపోతారు అన్న నోటితోనే ఎలా దేవుడిని తీసుకుంటాను నేర్చుకున్నాను. దేవుడు పక్కన నాకు పెద్ద ఫోటో రాయకుండా ఉంటున్నాను. ఇక నాకు చచ్చిపోతానన్న చల్లని తెచ్చుకోవాలి నాకు. నేనన్నా మా ఆవిడ గారు చూసి మళ్ళీ చిన్నవాడు పెద్ద ఇంట్లో కదా ఇక నాకు లాస్ట్ క్లైమాక్స్ నాకు తెచ్చిపోతుంది. ఒకసారి అతను చూసి చచ్చిపోతేనే మాలేదు. ఇక మా ఆవిడ మా అందరూ వచ్చేసి ఏంటంటే అలాంటప్పుడు నేనే చచ్చిపోతానంటే చిన్న పిల్లలు తీసుకొచ్చి చిన్నవాడు పెద్దవాడు నాన్న ఈ చచ్చిపోయినప్పుడు ఇంత చూడండి అలా ఇస్తే నాకు అసలు మాదేంటి. నేను దేవుడు ఫోటో పెట్టింది ఏసై తండ్రి నన్ను మా తండ్రి నేను చచ్చిపోతాను తండ్రి నేను అలాగని చెప్పేసి అది ఎంతో కన్నీటి అది ఎక్కువ కన్నీరు అన్న మంతా కన్నీరు వచ్చింది కదా. అంత కన్నీటు నాకు వచ్చే రాని ప్రార్థన ఏదో మాకు ఎలా పాడుతున్నాను అలాగే వచ్చే రాని ప్రార్థన చేసి వాళ్ళు వేసేరాన్ని బతికించిందండి. వేసేరాన్ని బతికించా నీకు నాకు తెలిసినంతలో నాకు బాగుంటే నీ సేవ చేసుకుంటాను తండ్రి అలాగని చెప్పి ఎంతో ప్రాధాన్యపడు. అలాగే తెల్లారి దేవుడికి ఒక మా అమ్మాయిని ఇంటికి తెచ్చిందండి తిన్నాను. నాకు అదే బాగా గుర్తండి. నేను జీవితంలో ఏది మానాలనుకున్నానో మా అసలు తాగుడు మానలేను అనుకున్నాను. అయితే శుభ్రంగా మానేసాను కొన్ని రోజులకి. ఆ మందులు వాడుతున్నాను కాకపోతే మందుల ద్వారా నేను మారలేదు. నిజంగా ఆ దేవుడు నీ ద్వారా ఏదో చేర్చుకోబోతున్నాడనే ఉద్దేశంతోనే నన్ను ఎన్నుకున్నాడంటే నేను అనుకున్నాను, నేను నిజంగా నమ్ముతున్నాను. అలాగే ఒకసారి మా ఈ దెబ్బల మీద ఉండగాను మా చెల్లి కృపమ్మ వాళ్ళ సర్వేశ్వరంలో ప్రార్థన పెట్టుకున్నారు. ప్రార్థన పెట్టుకుంటే మేము వెళ్ళాము. అప్పుడు మంది చేసుకున్నాను అంతకుముందు వెళ్ళి కూర్చున్న తర్వాత మందు మానేసి అప్పుడు నా డోలో ఉందని అయితే నరాలు సరిగ్గా పనిచేస్తున్నానండి. సరిగ్గా ప్రార్థన కూర్చుంటే నా జీవితంలో మా పిల్లలకి మా విద్యార్థి రేకు సెట్ అండి. రేకు సెట్ కట్టగలనా నా జీవితంలో కట్టగలనా అనుకునేవాడు అసలు మామూలుగా. అప్పుడు ఎంతో ఏడ్చేసాను మామూలుగా కట్టలేదమని. ఆ ఇల్లు కట్టుకునేటప్పుడు నేను సేపు వచ్చేదన్నమాట. అలాగే అలా కట్టుకునే ఆ దేవుడు ఇప్పుడు ఉంటాన్న ఇల్లు కూడా నాకు ఇల్లు కూడా నాకు నిజంగా నేను కట్టుకున్నది కాదండి. నిజంగా దేవుడే నా దేవుడు అంటే నమ్ముకునేది కాదు. నిజంగా దేవుడే నాకు ఆ ఇల్లు కూడా ఇచ్చింది నాకు. వేసే నిజమాను మీరు ఏమనుకుంటే అనుకోండి. నిజంగా దేవుడిని నమ్ముకుంటే దేవుడు అంటే ఏసయ్యను నమ్ముకుంటే నిజంగా నిజ జీవితంలో అంటే కష్టాలు వస్తాయి, మధ్యలో వస్తాయండి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి రాజమండ్రి లోపల మోటార్ సైకిల్ క్యాచ్ పడదు అనుకోండి ఉదిరే కదండి. కష్టాలు కూడా మధ్యలో వస్తాయి. అలాగని ఏసయ్యనే నిజంగా ఎడవాడుతాడు అసలు.
అసలు మామూలు నేను నిజంగా దేవుడి విషయంలో అయితే అసలు పక్కాగా అయితే నేను దేవుడి విషయంలో అయితే నేను ప్రార్థన ఒకసారి రాకపోయినా, ప్రార్థన చేయకపోయినా, ఆరాధన చేయకపోయినా నిజంగా నా మనసులో వంటిది ఎప్పుడు వేసి మాట్లాడడం మాకు ఈ ఇల్లు కట్టడానికి చాలా యాత్ర ఉంది అనుకున్నాను. తర్వాత ఆగిపోయింది. తర్వాత పాయింటింగ్ పెట్టి ఆపేద్దాం అనుకున్నాను. నిజంగా నా దగ్గర ఆ ఇల్లు కట్టుకున్నప్పుడు దగ్గర మీద 6,000 ఉన్నాయి. 6,000తో మొదలెట్టాను. ఇల్లు ఎలాగైందో నాకే తెలియదు. ఇల్లు సేమ్ కూడా అంతేనండి. మాకు 2,50,000 ఉన్నాయి. మా సినిమా రాజమండ్రి ఎంతో డబ్బులు అంటే 2,50,000 ఉన్నాయి. మరి డబ్బులు అంటే పోయేసుకొని కట్టుకోరా అన్నాడు. సమయమాయం వచ్చేసుకోవడం అలాగా దేవుడు నన్ను నిజంగా దర్శనం చేసుకోవాలి కదా. నీకు ఎందుకు మారుగా దిగు, నేను చూసుకుంటాను అన్న రీతిగా నాకు అనిపించిందండి. సర్లే మెక్కలు గట్టా నేర్చుకున్నామని నేర్చుకున్న పాయింట్కి బట్టి ఆపేద్దాం అనుకున్నాను. డబ్బులు పుట్టలేమనుకున్నాను. అప్పుడు నేను 10,000 అప్పు చేస్తే 10 సంవత్సరాలు తీరద్దేమనుకున్నాను. ఇవాళ 10 లక్షలు అప్పు అయితే నాకు పెద్ద ఇదేం కాదు. నాకు దేవుడు ఏదో విధంగా ఇచ్చేస్తాడు. రేపు పొద్దున్న సీటు కట్టాలి. ఎలాగైనా చేయాలంటే అనుకున్నా నేను గంటలో కట్టి ఎవరో ఫోన్ చేస్తారు. నా సీటు సరిపడుకొని నిన్నంతో నిజంగా దేవుడు బట్టి నేను ఎంతో అభిమానిస్తున్నాను. బాగా దేవుడి గురించి నాకు ఏం చెప్పాలో ఏసీ గురించి నాకు అసలు అది ఎంత చెప్పుకున్నా గొప్ప దేవుడి గురించి మనలో ఉందంటే నేను నా నిజంగా దేవుడి విషయంలో మీరు వస్తున్నారు, పాత్ర నేను వస్తున్నాను. దేవుడికి ఇచ్చే విషయంలో కానీ దేవుడు మనకి ఇస్తే రెండంతరిస్తాడు. అది నేను ఫస్ట్ పాస్టర్ గారు చెప్పాను నమ్మేవాడు కాదని నేను కళ్ళారా చూశాను. నా జీవితంలో ఇప్పుడు ఉన్న ఇల్లు కూడా ఒక ఆయన 10 రూపాయలు ఇస్తాకే నీకు ఏం పని చేస్తాడన్న రీతిగా ఆయన 2 లక్షలు ఇచ్చి ఇంటికి దిగితే కట్టిన ఉన్నాను. మరి ఏం తక్కువ నేను 10 లక్షలు కావాలని చెప్తాను. కోటి కట్టి ఏమవుతాను. అయితే నిజంగా ఆయన అన్నా నోటితో కాదండి, దేవుడు అతనితో మాట్లాడి నాకు సాయం చేశాడు. ఏ మనిషి ఏసైతండి మామూలుగా డైరెక్ట్ కనపడి నీ కష్టాలు వచ్చినాయి నీ తీసేస్తాను పొద్దున్న మీ కిచెన్లోకి వెళ్ళు 10 లక్షల కట్టలు ఉంటాయి అన్న రీతిగా కనపడ్డాడు. ఏదో రూపం మనిషి రూపంలో నీ సాయం చేస్తాడు. అదే దేవుడు ఇచ్చిన మేలని మాలకు సార్. అది నమ్మితే దేవుడిని అసలు మీకు జీవితంలో ఎప్పుడు ఇంకో కొలవుతారు కాదు. అసలు నాకు ఎప్పుడు నాకు పెద్ద కాదని నేను ఏ ధైర్యంతో దిగానంటే మనుషుల ధైర్యంతో కాదని నిజంగా ఈ మా పాస్టర్ గారు ఇచ్చి రిషి గారు ఇచ్చిన ధైర్యం చూసి నాకు ఇంకా అసలు చాలా ధైర్యం అండి. ఒకసారి నేను అనుకున్నాను ఈయన ఎంత ధైర్యంతో దిగేస్తున్నారు ఏమవుతాను వాళ్ళు అయితే వరుసగా 2,000 3,000 ఇస్తాను. ఆయన ఎవరైనా పాలన చేసుకుంటే 500 ఇస్తాను. ఆయన నిజంగా ఆయన ధైర్యాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. నాకు ఈ ధైర్యం రావడానికి చెప్పడానికి కూడా నిజంగా మన రిషి పాస్టర్ గారు మన పాస్టర్ గారు అండి. నిజంగా నేను మనుషులు చూసి తెలుగు కట్టినాను. నిజంగా దేవుడు అన్న చూసుకొని దేవుడు ధైర్యం చూసుకొని దేవుడు మాటలు నమ్మి ఈ దేవుడిలో దిగానని ఎంత గొప్ప ఇవాళ వచ్చిన పెద్దలందరూ కూడా నేను ఇవాళ పెట్టే భోజనం గురించి రాలేదండి. నన్ను అభిమానించే వ్యక్తులు వాళ్ళు వచ్చి నిజంగా వచ్చారండి. అప్పుడైతే మా ఆవిడ నాకు పిల్లలు మా అమ్మ ఈ నలుగురు తప్ప బయట ప్రపంచం నాకు ఎవరు లేరండి. ఇవాళ ప్రతి ఎక్కడ దిగినా నాకంటూ ఒక అభిమానం గౌరవం పెరిగింది. ఇదే ఇది కాదండి. ఒక వంటలో పెద్ద వంటలు చేసిన బాగా చేసిన పేరు వచ్చిందంటే అది నాకు కాదండి, అంతా దేవుడి కొరపేనండి. ఇప్పుడు ఇవాళ ఇక్కడ నుంచి రాజమండ్రి వెళ్ళాలి 2 గంటలకి రాజమండ్రి వంటకి వెళ్ళాలంటే ఈ మధ్యలో ఏదో అవ్వచ్చు. నేను క్షేమంగా అయితే క్షేమంగా తీసుకొస్తానంటే దేవుడు ఎంత చెప్పినా దేవుడి గురించి అసలు నేను ఇంకెంతకంటే ఏం చెప్పలేదండి. ఈ చిన్న సాక్షి దీవించింది.